కిందనేమో మనకు చాలా తక్కువ ప్రాంతమే కృష్ణ, పైన కర్ణాటక స్టార్ట్ అవుతుంది, మధ్యలో శ్రీశైలం దాకా సగం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతే. అంతకుముందు కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఉన్నా కూడా మన వాడకం మాత్రం ఇక్కడ ఈ ప్రాంతానికి కాదు అని. ఇక గోదావరి ప్రధానమైనటువంటి గోదావరి అంటే దాదాపు గోదావరి 1465 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందులో 750 కిలోమీటర్లు మన ప్రాంతం ఉంటుంది. టోటల్గా 750 కిలోమీటర్లు అంటే దాదాపు మనకు చాలా పొడవు. నీళ్లు వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఎంతో ఉపయోగం మనకు గోదావరి. గోదావరిలో ఏంటంటే మనకు నీళ్ళ లభ్యత ఎక్కువ ఉంటుంది. అక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అనేక రాష్ట్రాల నుంచి మనకు నీళ్ళు వస్తాయి. అడవి ఉంటుంది, చాలా దట్టమైన అడవి ఉంటుంది. పడ్డట్లు నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎండాకాలం కూడా నీళ్ళు ఉంటాయి అన్నమాట. మరి ఆ నీళ్ళు వాడుకోవడానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవాదుల ఎస్ఆర్ఎస్ తర్వాత రెండు చిన్న ప్రాజెక్టు తప్ప ఆ గోదావరి మీద పెద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని ఎవరు ఆలోచన చేయలేదు. ఎందుకంటే 70% తెలంగాణ మొత్తం పంటలు పడతాయి. ఎక్కడ తక్కువ అంటే మొత్తం తెలంగాణ పండియచ్చు. ఇక్కడ షాద్ నగర్ లో హిమాయసాగర్ నింపి షాద్ నగర్ లో మన ప్రాజెక్ట్ చూసినది లక్ష్మీదేవిపల్లి నింపినమంటే రివర్స్ లో మళ్ళీ పాలమూరు ప్రాజెక్టు నింపుకోవచ్చు. అంత పెద్ద లభ్యత ఉంది. సముద్రంలో చాలా టీఎంసీలు కలుస్తుంటాయి. దానిలో మనకు దాదాపు 1470 టీఎంసీలు నీళ్లు అలొకేషన్. దానిలో 750 టీఎంసీల నీళ్లు మనకు అలాట్మెంట్ మనకు, కానీ నీళ్లు వాడుకోవాలి. వాళ్ళు తెలంగాణ అన్నందుకు అదే తెలంగాణ కూడా ఒక ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ప్రాణహిత చేయాలని ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. జాగ్రత్త అయినా నవీన్ వినవాడు అలా అడుగుతా క్వశ్చన్ అడుగుతానని చెప్పి ప్రాణహిత చేయాలని ప్రాజెక్ట్ తీసుకొచ్చి దానిలో టీఎంసీ అలొకేషన్ ఏంటంటే 140, సామర్థ్యం రిజర్వాయర్ ఏంటంటే 16 టీఎంసీ. 16 టీఎంసీల నీళ్లు వర్షం వచ్చినప్పుడు తోడుకొని వాడుకున్నట్లు డిజైన్ చేసింది. 10,450 కోట్ల ఎస్టిమేషన్. తర్వాత ఇమ్మీడియట్ గా 35,000 కోట్ల ఎస్టిమేషన్ వేసింది ఒకటే సంవత్సరంలో. మళ్ళీ ఇమ్మీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ అడగగానే 40,675 కోట్ల ఎస్టిమేషన్ మళ్ళీ సబ్మిట్ చేసింది. పుట్టి ఏదంటాడు చేసి ఏం చేసి వాళ్ళు ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ అని చెప్పి జనరల్ గా నీళ్లు బాగా లభ్యత ఉన్న దగ్గర తోడు పోసుకోవాలి. మనం లిఫ్ట్ దాదాపు 575 మీటర్ల లిఫ్ట్ అంత పైనుంచి మనం తోడుకోవాలి. నీళ్ళు అంటే హాఫ్ కిలోమీటర్ పై నుంచి నీళ్ళు అంత పెద్ద పంపింగ్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కడ వరద నీళ్ళు పంపింగ్ చేసుకోవాలి. మనం వరద అయ్యేటప్పుడు నీళ్లు పంపింగ్ చేసుకోవాలి, రిజర్వాయర్లు కట్టుకోవాలి. కానీ వాళ్ళు నీళ్లు తక్కువ లభ్యత ఉన్న దగ్గర ప్రపోజల్ పెట్టుకోవాలి. అవగాహన లేదు. ఏదో తెలంగాణకు బుజగించడానికి పెట్టి ఏం చేసిండ్రు, స్టార్ట్ చేసిండ్రు, టెంకాయలు కొట్టిండ్రు, అడవుడు చేసిండ్రు, ఎక్కడ పర్మిషన్ లేదు. దాదాపు 2007 నుంచి ప్రారంభించిండ్రు. 2007 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు కూడా దానికి పర్మిషన్ తీసుకురాలేదు. 80% భూమి మహారాష్ట్రలో మునిగిపోతుంది. ఆ ప్రాజెక్టు కడితే 85% భూమి అంతా కూడా మహారాష్ట్ర మునిగిపోతుంది. మహారాష్ట్రతో అనుమతి తీసుకోలేదు, ఇక్కడ భూసేకరణ చేయలేదు. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు, హడావుడి చేసిండ్రు. ప్రాజెక్టు పేరు మీద 1,065 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 1000 కోట్ల పైన ఎవరికి కాంట్రాక్టర్లకు ముందే పైసలు ఇచ్చేసింది. ఎవడైనా టెండర్ అయిన తర్వాత పని అయిన తర్వాత మిగిలిస్తారు. కానీ ప్రాణహిత చేయగల ప్రాజెక్టులో 1000 కోట్ల పైగా పైసలు కాంట్రాక్టర్లకు ఎవరు మంచిగా ఉంటే వాళ్ళు ఆ రవీంద్ర రెడ్డి అయినట్టు పిలిచి ఆ రవీంద్ర రెడ్డి 100 కోట్లు తీసుకో, తర్వాత శివరాజు నువ్వు 1000 కోట్లు తీసుకో, 100 కోట్లు తీసుకో, సత్యనారాయణ నువ్వు 100 కోట్లు తీసుకో అని చెప్పి వాళ్ళ నాయకులకు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇష్టం వచ్చినట్లు పంచిపెట్టింది. ప్రాజెక్టు దగ్గర 9 దగ్గర ఒక మట్టి తీయలేదు, ఒక తట్టేడు మట్టి తీయలేదు. కానీ 1000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు. మధ్యలో కొంతమంది సొరంగాలు కూడా వేసి సొరంగాలు కూడా జరిగి హడావుడి చేసి
ఇలా 7 సంవత్సరాలుగా ఒక అనుమతి తీసుకోకుండా లెటర్ల మీద కాగితాలు నడిపి 1000 కోట్లు వృధా చేసి కనీసం 100 టీఎంసీలను రిజర్వ్ పెట్టుకోవాలి. మనం ఏ టీఎంసీ 16 టీఎంసీ రిజర్వ్ పెట్టుకొని ప్రాణహిత చేవేలు అనగానే అరే ప్రాణహితల నీళ్ళు వస్తాయి, చేవేల నీళ్ళు పడతాయి అనుకున్నాం. కల్లకుర్తి రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ అనగానే కల్లకుర్తి నుంచి మన పాలమూరు కల్లకుర్తి కేలై కల్లకుర్తి లిఫ్ట్ చేసాగానే కల్లకుర్తి నీళ్ళు పడతామని భావించాం. కేఎల్ఐలో కూడా కనీసం పట్టుమని 5 టీఎంసీల రిజర్వ్ లేదు. మరి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఏడు వేసి పెట్టుకోవాలి. జనరల్ గా నీళ్ళు వస్తున్నాయంటే మన ఊర్లో ఏం చేస్తాం, గుట్టలు నింపి పెట్టుకుంటాం. వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయని అనుకో, ఎందుకంటే 14 రోజులకు ఒకసారి మా అన్న నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తుంది, మొత్తం డ్రమ్ములు అన్ని నింపుకొని పెట్టుకుంటుంది, దాని మీద కప్పి పెట్టుకుంటుంది. ఇది కూడా అంతే, వర్షం వచ్చేటప్పుడు నీళ్ళు నింపి పెట్టుకోవాలి. ఎక్కడ రిజర్వాయర్ లేదు, కేఎల్ఐలో రిజర్వాయర్ లేదు, ప్రాణహిత చేవలు కూడా 16 టీఎంసీ మాత్రమే. అలాంటిది కేసీఆర్ గారు అధ్యయనం చేసి ఇక్కడ 9 దగ్గర సరిపోదు, ప్రాణహిత చేవెళ్ళ నడవనిది, నీళ్లు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ చేద్దాము అని చెప్పి ప్రాణహిత చేవెళ్ళ 9 దగ్గర కూడా నీళ్ల సామర్థ్యం లేదని సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అబ్జెక్షన్ చెప్పింది, ఉమాభారతి అబ్జెక్షన్ చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ చెప్పింది. కనుక ఏం చేద్దామని రిటైర్డ్ ఇంజనీర్లతో అధ్యయనం కమిటీ చేసి లేదు ఇక్కడ జరగదని చెప్పి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర ఫుల్ నీళ్లు ఉంటాయి, అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రపోజల్ పెట్టి పట్టుమని